సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి మీ ముందుకు మోనో యాక్షన్ ప్రదర్శించడానికి వస్తున్నారు. గట్టిగా గివ్ హర్ బెస్ట్ క్లాప్స్. మేడమ్స్ అందరికి, మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు చాలా సంవత్సరాలు పరిపాలించారని మనకందరికీ తెలుసు. ఆ తెల్ల జాతి వాళ్ళు మనకు కష్టాలు పెట్టినది కూడా మనకందరికీ తెలుసు. మనం పండించిన పంటలలో వాళ్లకు మనం ఇప్పుడు అప్పుడు కప్పం ఇవ్వాలి అని డిమాండ్ చేసేవాళ్ళు. మనం ఎంతో కష్టపడి పండించిన దాంట్లో కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది అని మనకు బాగా తెలుసు, వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టారని. అటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి అల్లూరి సీతారామరాజు బాగా పోరాడారని తెలుసు. అలాగే తమిళనాడులో వీరపాండె కట్టబొమ్మన అని అతను స్వతంత్ర సమరయోధుడు ఉన్నారు. అతని యొక్క డైలాగ్స్ అంటే అతను మేము కప్పం ఇవ్వమని చెప్తూ ప్రజలందరికీ లీడర్ గా ఉంటూ అతను తెల్ల జాతి వాళ్ళని వ్యతిరేకిస్తూ అక్కడ జనాల ముందు అంటే అందరూ ప్రజలందరూ ఉన్నారు, ఇతన్ని గొలుసులతో బంధిస్తూ కొరడాలతో కొట్టుతూ లాగుతూ వెళ్తున్నారు. ఆ సందర్భంలో అతను ప్రజలను ఉద్దేశించి తెల్ల జాతి వాళ్ళను ఉద్దేశించి మాటలను నేను పలుకుతున్నాను. 6000 మైళ్ళ దూరం నుంచి వచ్చిన తెల్ల జాతి వాళ్ళ మనల్ని శాసించేది. ఆనాడు విజయ గర్వాంధుడై వచ్చిన అలెగ్జాండర్ కూడా మన దక్షిణ దేశంపై కన్నెత్తి చూసే ధైర్యం చేయలేకపోయాడే. ఈనాడు కడలి కిరీటాల్లో పడి కొట్టుకొచ్చి ఒడ్డు చేరి ఇక్కడ తల దాచుకున్న ఈ తెల్ల కీటకాలు పలికిన బిడ్డలక నీ గుండె ధైర్యం నీరు కారిపోయింది. ఒరే ఎల్లప్ప, ఈ లేఖ నంపిన మీపై అధికారులకు ఇలా విషదం చేయండి. వర్షం పడుతుంది, భూమి పండుతుంది, మధ్య నీకెందుకు కట్టాలి రా శిస్తు? ఎన్నడైనా ఎండలోకి వచ్చావా? ఏత మెత్తావా? నారు లేసావా? పైరు తీసావా? కష్టపడి పని చేసే మా రైతు పడుతులకు పసుపు తీసి పారాన్ని పెట్టావా? మామవా, మరిదివా, మానహీనుడా, ఏమని అడుగుతావురా శిస్తు? ఎవరిని అడుగుతావురా కిస్తు? పైరు కోసి వీరులంతా ఏకమై పరదేశులందరినీ చుట్టి కాల నాచి మూర్చిదింక చేయగలము జాగ్రత్త. అమాత్యులైన జాతి శత్రు వర్గాలకు అప్పగించమనడానికి ఎవరికి రా ధైర్యం అనేది ఈ లోకంలో? జాతి శత్రు వర్గాలను అప్పగించమనే కన్నా మరణం వచ్చిన పోరకు సిద్ధమగుటే నా అభిమతం. ఎల్లక్క, హీనంగా మాట్లాడుకు, నాలుక కోసేస్తా. వైరికిలో పెడ్డ కులికింక పదవుల్లో కులులైన కుట్ర పన్నా కులికింక పదవుల్లో అయితే 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 నిన్ను అందరూ ప్రశంసిస్తారురా, ప్రశంసిస్తారు. ఆనాడు సింహాల వలె గర్జించి గొర్రెల వలె తోకలాడింప నీచులందరినీ కూకటి వేళతో ఈ తెల్ల వాళ్ళ కుక్కగొడు సింహాసనాన్ని పెకలించి వేయడమే మన తక్షణ కర్తవ్యం. నోరు ముయ్యర కుక్క, ఏమన్నా ఈ మాటలు నా తొలిచేన పడి ఉంటే ఆ విడ ఎంత వృధురాలైనా నీ మీద పెద్ద పులిలా పడి ఉండేది. అమ్మ భారత మాత, ఇక్కడ కా పురుషులు కుచితులు నీచులు నిన్ను దాసపు కోరలోనికి నెట్టిరి. కాచురా కాచు, నా గుండెకు కాచు, నా నుండి కారే ప్రతి రక్తపు బొట్టు కూడా వందలాది కట్టభంగనగా మారుతుంది. జై భారత్ మాతాకి, వందే మాతరం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా మంచి ఉచ్చారణతో చెప్పారు, మంచి భావావేశం కలిగజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరైనా రండమ్మా.